నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమైన అంశాలను చర్చించిన సభ్యులు. చైర్మన్ హోదాలో అధ్యక్షత వహించిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. సభ్యునిగా పలు విషయాలపై మాట్లాడిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఈ నెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అంతటా నిర్వహించనున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు. భీమవరంలో ప్రకటించిన విద్యాశాఖ జిల్లా అధికారి నారాయణ విధిగా పాల్గొనాలని విజ్ఞప్తి. తణుకు వాసవి వృద్ధ జనాశ్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన రోటరీ క్లబ్. సేవలందించిన దంతవైద్యులు శ్రీనివాసరావు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ తణుకులో పెన్ డౌన్ నిర్వహించి విధులను బహిష్కరించిన దస్తావేజు లేఖర్లు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఆక్రమణలను తొలగిస్తున్న అధికారులు. పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్లు. సర్వీసులను క్రమబద్దీకరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్లో మౌన ప్రదర్శన నిర్వహించిన కాంట్రాక్ట్ అధ్యాపకులు. మరో 2 ఏళ్లలో పైప్లైన్ ద్వారా గోదావరి శుద్ధి జలాలను అందించనున్న కూటమి ప్రభుత్వం. పట్టణ ప్రజలకు హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. వివిధ శాఖల అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయనున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంతం. జిల్లా కలెక్టర్తో కలిసి వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి. ఏలూరు జిల్లా రైతులకు హితవు పలికిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ద్వారకా తిరుమల చినవెంకరను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి కృష్ణారావు. ఘన స్వాగతం పలికిన అర్చకులు, అధికారులు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశానికి ఈ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధ్యక్షత వహించి ఆర్థిక అంశాలను చర్చించారు. ముఖ్యంగా ఉన్నత విద్య, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సమీక్షించి విధాన నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. ఆడిటర్ జనరల్ నివేదికల్లో పేర్కొన్న అభ్యంతరాలు, సూచనలపై సంబంధిత శాఖలు నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకుని లోపాలను సరిదిద్దాలని పేర్కొన్నారు. అలాగే ఉన్నత విద్యారంగంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులను కల్పించే దిశగా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ఆర్మిల్లి సూచించారు. ఇంకా ఈ సమావేశంలో సభ్యులైన విశాఖపట్నం పశ్చిమ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, మిగిలిన సభ్యులు, శాసనసభ కార్యదర్శి, సంబంధిత శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించే లక్ష్యంతో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సంయుక్త సమావేశాలను ఈ నెల 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అంతటా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ జిల్లా అధికారి ఈ నారాయణ భీమవరంలో బుధవారం మీడియాకు తెలిపారు. జిల్లాలోని 1376 ప్రభుత్వ, 514 ప్రైవేటు పాఠశాలల్లో 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ అన్ని విద్యాసంస్థల్లోనూ జరిగే ఈ సమావేశాలకు తల్లిదండ్రులు విధిగా పాల్గొని తమ పిల్లల చదువులపై చర్చించాలని నారాయణ కోరారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇరగవరం రోడ్లోని వాసవి జ్యోతి మానేపల్లి నారాయణమూర్తి మెమోరియల్ వృద్ధ జనాశ్రమంలోని వృద్ధుల కోసం బుధవారం ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరంలో ఈ వైద్య నిపుణులు రొటేరియన్ సూర్యభట్ల శ్రీనివాసరావు పాల్గొని సేవలందించారు. ఈ మేరకు వీరిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆనందం మస్తాన్రావు మాట్లాడుతూ క్లబ్స్ అందిస్తున్న సేవలను వివరించారు. మన రొటేరియన్ డాక్టర్ ఎస్ శ్రీనివాస్ గారి వారి కుటుంబ
పుట్టినరోజు సందర్భంగా డెంటల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. వీళ్ళకి పనులు ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో మరి ఈరోజు వచ్చి ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరి మన రోటరీ క్లబ్ ఎక్కడ ఏ విధమైన ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కానీ, ఎక్కడ ఏ నీడ్ ఉన్నా కానీ మనకి తెలియపరిస్తే దానికి తగిన పరిష్కారం అంటే అక్కడ సమస్యని నిర్మూలించే మార్గంలో మేము చేసుకుంటూ వెళ్తాము. అది విద్య వైద్య రంగంలో ఇంకా ముందుండి చేసుకుంటూ వెళ్తాము. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మన డాక్టర్ గారికి ఈ చేసిన సేవా కార్యక్రమానికి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇలా ఎవరికి వారు బర్త్డే రోజుని ఎవరి వృత్తిలో వాళ్ళు మరి ఇలా ఈయన డాక్టర్ ఆయన వైద్య వృత్తిలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఎవరి వృత్తిలో వాళ్ళు ఆయా కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి డాక్టర్ గారిని కూడా మనం ఆదర్శంగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ శ్రీనివాసరావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో కార్యదర్శి యు పవన్ కుమార్ రాజు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, రెడ్డి రంగారావులు పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ప్రజల ఆస్తులకు రక్షణనిస్తున్న సబ్ రిజిస్టర్ వ్యవస్థలో కీలకంగా ఉన్న దస్తావేజు లేఖర్ల ఉపాధికి నష్టం తెచ్చే ప్రభుత్వ జీవో 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ తణుకులో జరుగుతున్న పెన్ డౌన్ ఉద్యమం బుధవారం కూడా కొనసాగింది. ఈ మేరకు తణుకు సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో ధర్నా చేసి సమస్యను పరిష్కరించాలని నినదించారు. అలాగే అర్హులైన లేఖర్లందరికీ లైసెన్సులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు విప్పత్తి లక్ష్మీ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వం తమకు చెందిన ఈ ముఖ్యమైన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. దస్తావేజ్ లేఖల యొక్క వృత్తి పోతుందని జీవో 396 ద్వారా ప్రైవేటీకరణ చేయాలని గవర్నమెంట్ వారు ఆలోచనలో ఉన్నందున 396 జీవోను రద్దుపరచమని, మా అందరికీ లైసెన్స్లు ఇవ్వమని, మమ్మల్ని కూడా ప్యారలల్ వ్యవస్థగా కొనసాగించమని గత సోమవారం నుంచి పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు 3వ రోజుని మా సోదర దస్తావేజ్ లేఖర్లు రిలే నిరాహార దీక్షను కూడా పూనుకున్నారు. ఈ దీక్ష, ఈ పెన్ డౌన్ ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని స్టేట్ కమిటీ వారి ఆదేశాల ప్రకారం మేము జరిపిస్తున్నాము. మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసుకునేది ఏమిటంటే మమ్మల్ని కూడా ప్యారలల్ వ్యవస్థ అక్కడికి కావాల్సిన వాళ్ళు ఆ సెంటర్కి వెళ్ళి రాయించుకోవాలనుకునే వాళ్ళు అక్కడ రాయించుకుంటారు, మా చేత రాయించుకునే వాళ్ళు మా చేత రాయించుకుంటారు. అందుచేత డాక్యుమెంట్ వ్యవస్థని పానవకుండా ఇద్దరూ రాసుకునేట్టుగా ప్యారలల్ వ్యవస్థని కొనసాగించాలని కోరుతున్నాం. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో తణుకు, సజ్జాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు చెందిన లేఖర్లు చోడే నాగబాబు, మండపాక భాస్కరం, కామర్సు ప్రసాదు, చోడపనేని రమేష్, చామర్తి శ్రీనివాసరావు, కందుల రాజులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వృత్తి పరిరక్షణకు అంకితభావంతో కృషి చేసిన అనిల్ బోస్ వర్ధంతిని తణుకులో బుధవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక స్వర్ణకార సంఘ ప్రధాన కార్యదర్శి కోరుమిల్లి సుబ్బారావు మాట్లాడుతూ 1960లో అనిల్ బోస్ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ను ఎత్తివేయాలని చేసిన పోరాటం మరువరానిదన్నారు. ముఖ్యంగా ఇదే సమస్యపై ఆయన 18 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం స్పందించేలా పాటుపడ్డట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్ధంతులను, జయంతులను స్వర్ణకారులు ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు కోరుమిల్లి చెప్పారు. బంగారం పని చేస్తూ పూర్వం 18 క్యారెట్ల బంగారం ఆర్నమెంట్ తయారు చేయాలని పూర్వం రోజుల్లో ఆ బంగారంతో తయారు అవ్వదు వస్తువులు తయారవ్వక చాలా బాధలు పడేవారు. ఆ బాధలు పడే టైంలోనూ ఈయన 18 రోజులు సుమారుగా ఒక 20 రోజుల దాకా ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీలో ఆయన ఈ బంగారంతో పనులు అవ్వని అక్కడ సామాన్తో సైతంగా అక్కడ పెట్టుకునే పని చేసి నిరూపించి ఈ రకంగా ఉంటే మా వాళ్ళకి చాలా ఇబ్బందులు, ఎక్కడికే మేము పనుల్లాగా చాలా బాధలు పడుతున్నాం, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆ రోజులో చాలా పోరాటం చేసి క్యారెట్లు మళ్ళీ మార్చి 18 క్యారెట్లు 22 క్యారెట్లు వచ్చేలాగా చేసి స్వర్ణ వృత్తి చేసుకునే వాళ్ళు అందరికీ కూడా
ఒక మంచి ఈ రోజున ఈ పనులన్నీ కలిగి ఉండడానికి కారకుడు ఎవరంటే ఈయన మరి అనిల్ బోస్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ ఇబ్బందులు లేకుండా అంటే ఈ పనితో కొనసాగుతున్నాయంటే ఈయనే ప్రధానమైన ఒక వ్యక్తి మరి. సంఘ అధ్యక్షులు నాగుమల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన స్వర్ణకార సంఘ సమావేశంలో కోశాధికారి వెండి శ్రీను, కమిటీ సభ్యులు పొడుగు సత్యనారాయణ, తమిరి శ్రీనివాసులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో అధికారులు బుధవారం ఆక్రమణల తొలగింపు చేపట్టారు. పట్నంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుంచి గణేష్ నగర్ గుడి సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు. మాస్టర్ ప్లాన్లో 80 అడుగులు ఉన్న ఈ రహదారిని ప్రస్తుతం 60 అడుగుల మేర విస్తరిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచన మేరకు ప్రస్తుతానికి ఈ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. 6 నెలల క్రితమే ఈ ఆక్రమణల తొలగింపునకు అధికారులు ఉపక్రమించారు. అయితే కొంతమంది తాము స్వచ్ఛందంగా తొలగించుకుంటామని చెప్పడంతో తాత్కాలిక విరమణ ప్రకటించారు. అయినప్పటికీ స్వచ్ఛంద తొలగింపులు జరగకపోవడంతో యంత్రాంగం రంగప్రవేశం చేసి జేసీబీలు, ప్రొటెక్టర్లను పెట్టి ఆక్రమణలను కూలగొడుతున్నారు. ఈ 2-3 రోజుల్లో ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా తొలగించుకునే వారు ఉంటే తొలగించుకోవాలని, లేని పక్షంలో ఈ నెల 26వ తేదీ ఆదివారం మార్కింగ్ ఇచ్చినంత వరకు పూర్తిగా ఆక్రమణలను తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ప్రకటించారు. ముందుగా నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారమే ఆక్రమణలను తొలగించడం జరుగుతుందని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి జగదీష్, ఇంకా మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ చాట్యూ నుంచి నిట్ కాలేజీ వరకు మరి ఎయిర్ ఫీల్డ్లో ఉన్నటువంటి రోడ్ ఎక్స్టెన్షన్లో గవర్నమెంట్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. కొంతమంది స్వచ్ఛందంగా తీసుకున్నారు, కానీ కొంతమంది స్వచ్ఛందంగా తీసుకోవట్లేదు. దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ అండ్ రెవెన్యూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి 2 days టైం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం ఇంకా ఎటువంటి టైం లేకుండా ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మార్కింగ్ ప్రకారం తొలగించడానికి చర్యలు తీసుకుంటాం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్లో కాంట్రాక్ట్ అధ్యాపకులు బుధవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ప్రాంగణంలో ప్రధాన మార్గాల మీదుగా మౌనంగా నడుచుకుంటూ ముందుకు సాగారు. అనంతరం క్యాంపస్లోని పాత బిల్డింగ్ వద్ద కొద్దిసేపు ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. తమ సర్వీసులను క్రమబద్దీకరించాలని, అధ్యాపకుల నియామకాల్లో సేవలను పరిగణలోకి తీసుకోవాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ హీరాంభట్టు మాట్లాడుతూ, ఎంతో ఉన్నత చదువులు చదివి పీహెచ్డీలు చేసి డాక్టరేట్లు సాధించిన తమలాంటి వారి సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇవ్వకపోవడం విచారకరమన్నారు. తక్షణమే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పి ప్రశాంతి, ఇంకా పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. మా యొక్క సర్వీస్ ను యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల ఐక్యత, సమాన పనికి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. We want justice, we want justice, we want justice. ఉద్యమం ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా 3 పాయింట్లు అండి. ఫస్ట్ వన్ ఏంటంటే రెగ్యులరైజేషన్ అండి. ఏదైతే మేము కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎప్పటి నుంచో పనిచేస్తాం, ఇక్కడ నియర్లీ ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం. ఎంతోమంది పిల్లలకి విద్యాభ్యాసం నేర్పిస్తున్నాం. సో అదేవిధంగా ఇక్కడ మాకు ఇప్పుడు వరకు మాకు ప్రభుత్వం ఎటువంటి మాకు చర్యలు తీసుకోలేదు. ఉద్యోగ భద్రత అనేది మాకు ఎప్పుడు ఇవ్వలేదు.
సో ఈ రకంగా మూడు పాయింట్ల మీద ఇప్పటి నుంచి అన్ని యూనివర్సిటీలు కూడా చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే రెగ్యులరైజేషన్. ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేమందరం ఉన్నామో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. అలాగే ఈ కొత్త రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దానికి మా సర్వీస్ని కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా ఈ సర్వీస్ని కన్సిడర్ చేయాలి. అలాగే మా ఉద్యోగ భద్రత ఖచ్చితంగా నిలబెట్టాలి. అలాగే ఎన్నో యూనివర్సిటీస్ ఇప్పుడున్న యూనివర్సిటీస్లో నియర్లీ 19 మంది కాంట్రాక్ట్గా పనిచేస్తాం. ఇప్పుడు వరకు మాకు ఎటువంటి ఆన్సరే లేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కోసం సమన్వయ కమిటీలను వేస్తారని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ వెల్లడించారు. పట్నంలోని భాగ్యలక్ష్మీపేటలో గల పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీల బలాబలాలు, నాయకత్వ పటిమ, రిజర్వేషన్ల తదితర అంశాలను బేరీజు వేసి పొత్తులో సీట్లు సర్దుబాటు జరుగుతుందని స్పష్టం చేశారు. ఏది ఏమైనా స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో 100% విజయం సాధించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. ఈ సందర్భంగా గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రచార పత్రాలను విడుదల చేశారు. ఇంటింటికి వెళ్లి గడప గడపకు వీటిని పంచనున్నారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే ఈ లోకల్ బాడీస్ గురించే చెప్పారు. జాగ్రత్తగా వెళ్ళండి, లోకల్ బాడీస్ 100% 100% స్ట్రైక్ రేట్ అన్న మాట ఆయన నోటంగా వచ్చింది. మరి అది మీరందరూ కూడా ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మరి మనకి ఇంతకుముందు నా ముందు మాట్లాడిన వక్తలు చాలా మంది చెప్పడం జరిగింది. కూటమి అన్న తర్వాత అక్కడ పెద్దలు ఏవైతే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి. ఈ సమావేశంలో ఏపీ స్టేట్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశప్ప స్వామి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, తాడేపల్లిగూడెం పట్టణం, పెంటపాడు మండలాల పార్టీ అధ్యక్షులు పట్నాల రాంపండు, కెరపర్తి వెంకట్రావు, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, నియోజకవర్గ తెలుగు యువత కన్వీనర్ గంధం సతీష్, పెదతాడపల్లి మాజీ సర్పంచ్ పోతుల అన్నవరం, తెలుగు మహిళా నాయకురాలు దాసరి కృష్ణవేణులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామదేవత దేశాలమ్మ అమ్మవారికి బుధవారం ఆషాఢం సారి సమర్పించారు. అమ్మవార్లకు ప్రీతిపాత్రమైన ఆషాఢం మాసంలో సారెలు సమర్పించడం ఆనవాయితీగా సనాతన సంప్రదాయంగా వస్తోంది. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, జాకెట్, వివిధ రకాల పండ్లు, స్వీట్లు, ఫలహారాలను పెట్టారు. వేపాకు, పసుపు నీళ్లు, సాంబ్రాణి పొగలతో ధూపం వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పెద్దలు, మహిళలు, ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.